వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ బ్రెట్లీ తాజాగా ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. తను ఏమన్నాడంటే, ప్రస్తుతం వరల్డ్స్ బెస్ట్ బౌలర్ టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అని అన్నాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే ఒకప్పుడు టీమిండియా పేస్ బౌలింగ్ అటాక్ని హేళన చేసి మాట్లాడి అంత సీరియస్గా తీసుకొని ఒక దేశానికి సంబంధించిన ఆటగాడు. 2000 ఆ టైంలో ఆస్ట్రేలియా ఎంత స్ట్రాంగ్గా ఉందో మీ అందరికీ తెలిసింది. దాదాపు వరుసగా 3 వరల్డ్ కప్లు కొట్టిన టీం అది. అలాంటి టీము చాలా టీమ్స్ని చాలా లైట్ మేనర్లో చూడడం, తేలిగ్గా తీసుకోవడం జరిగేది. అందులో టీమిండియా కూడా ఒకటి. ముఖ్యంగా టీమిండియా బౌలింగ్, పేస్ బౌలింగ్ అటాక్ని అయితే దాదాపు పెద్దగా ఎవరు కూడా అంత సీరియస్గా తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అలా పరిస్థితి లేదు. అందుకు ముఖ్య కారణం జస్ప్రీత్ బుమ్రా. ఈ విషయం చెప్పడానికి అసలు ఎలాంటి డౌట్ మనకు అక్కర్లేదు. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా వచ్చిన తర్వాత టీమిండియా బౌలింగ్, ముఖ్యంగా పేస్ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్గా అయిందో మనం ఇప్పుడు చూస్తున్న మ్యాచ్లు కానీ ప్రీవియస్ రికార్డులు కానీ దానికి ఉదాహరణ. గతంలో కూడా చాలామంది జవగల్ శ్రీనాథ్ కావచ్చు, జహీర్ ఖాన్ కావచ్చు, ఇంకా కపిల్ దేవ్ కావచ్చు, ఇలా వెంకటేష్ ప్రసాద్ కావచ్చు, ఇలా మంచి మంచి బౌలర్లు మనకు ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ డామినేట్ చేస్తూ మ్యాచ్లు గెలవడం అనేది జస్ప్రీత్ బుమ్రా వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందని కూడా ఒక మాటగా మనం చెప్పుకోవచ్చు క్రికెట్ అభిమానులు. అయితే ఇప్పుడు బ్రెట్లీ ఈ మాట అనడం నిజంగా టీమిండియా స్థాయి ఏంటో ప్రస్తుతానికి ప్రపంచానికి తెలిసి వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు, ఓవరాల్గా క్రికెట్ వరల్డ్ని డామినేట్ చేసిన దేశం. ఇప్పుడు అలాంటి దేశానికి సంబంధించిన ఒక గొప్ప ప్లేయర్, గొప్ప బౌలర్, సీనియర్ బౌలర్, ఎంతో క్రికెట్ అనుభవం ఉన్న ఒక ప్లేయర్ ప్రస్తుతం వరల్డ్లోనే బుమ్రా ది బెస్ట్ బౌలర్ అనడం చాలా విశేషమైన ఒక స్టేట్మెంట్, మంచి స్టేట్మెంట్. దీన్ని ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమాని కూడా గర్వంగా ఫీల్ కావచ్చు. సో ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు బుమ్రా బ్రెట్లీ చెప్పినట్టు చాలా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3 టెస్టులు ముగిసిన తర్వాత సిరీస్ 1-1తో సమమైనప్పటికీ కూడా బుమ్రా డామినెన్స్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ మ్యాచ్లో కావచ్చు, థర్డ్ మ్యాచ్లో కావచ్చు, అద్భుతంగా మొత్తం మీద 20కి పైగా వికెట్లు పడగొట్టాడు ఇప్పటికే. సెకండ్ టెస్ట్లో కూడా పింక్ బాల్ టెస్ట్లో 4 వికెట్లు తీసుకున్నాడు. ఓవరాల్గా ఆస్ట్రేలియా బ్యాటింగ్ అయితే బుమ్రా ఒక రకంగా మంచిగా డామినేట్ చేస్తున్నాడు. బుమ్రాకి సరైన సపోర్ట్ లేదు. అప్పటికి సిరాజ్ ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా షమీ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి అనుకున్నంత సక్సెస్ అయితే సిరాజ్కి లేదు. కానీ బుమ్రా ఒకవైపు తన పడాల్సిన 100% కంటే 200% కష్టపడుతున్నాడు. సరిగ్గా బుమ్రా కష్టానికి ఇంకో తోడు కనుక ఉండుంటే మనం ఖచ్చితంగా ఆస్ట్రేలియాని ఒక రకంగా ఇంకా కాస్త డామినేట్ చేయగలిసే వాళ్ళం. సరే, ఫస్ట్ టెస్ట్లో మనం చూసాం ఆస్ట్రేలియాని ఏ రకంగా మనం ఓడించామో. ఆ మ్యాచ్లో ఇంకా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేనప్పటికీ కూడా జస్ప్రీత్ బుమ్రా ఒక బౌలర్గా, ఒక కెప్టెన్గా తన పాత్రని 100% పోషిస్తూ టీమిండియాకు ఒక అద్భుతమైన విక్టరీని అందించాడు. సెకండ్ టెస్ట్లో టీమిండియా ఓటమి పాలైంది. పింక్ బాల్ టెస్ట్లో మనకున్న వీక్నెస్ని కొనసాగిస్తూ సెకండ్ టెస్ట్ అయితే పోయింది. థర్డ్ టెస్ట్లో టీమిండియా ఫైట్ చేసింది. అందులో కూడా బౌలింగ్తో పాటు ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా బ్యాట్తో కూడా మనకి ఫాలో ఆన్ గండం అయితే తప్పించాడు. ఓవరాల్గా అయితే జస్ప్రీత్ బుమ్రా ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్గా ఆల్మోస్ట్ ఎదిగిపోయి ఆ ప్లేస్లో కూర్చున్నాడని చెప్పొచ్చు. దానికి ఇప్పుడు బ్రెట్లీ చేసిన కామెంట్స్ కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఒకప్పుడు ఎవరైతే టీమిండియా టీంని కానీ టీమిండియా బౌలింగ్ అటాక్ని కానీ హేళన చేస్తూ అంత సీరియస్గా తీసుకొని ఆ దేశ ఆటగాడు ఇప్పుడు ఇంతలా మెచ్చుకోవడం బుమ్రాని. ప్రస్తుతం వాళ్ళ టీంలో మంచి మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ, మంచి మంచి బౌలర్లు, మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్లు, కమిన్స్ లాంటి బౌలర్లు, హెజల్వుడ్ లాంటి బౌలర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈజ్ వరల్డ్స్ బెస్ట్ బౌలర్ అని బ్రెట్లీ పేర్కొనడం అనేది నిజంగా చాలా మంచి ఒక పెద్ద కామెంట్గా మనం చెప్పుకోవచ్చు. మరి బ్రెట్లీ చేసిన ఈ కామెంట్పై, అంటే జస్ప్రీత్ బుమ్రా వరల్డ్స్ బెస్ట్ బౌలర్ ప్రస్తుతానికి అని బ్రెట్లీ పేర్కొన్న ఈ కామెంట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.